హరీష్ రావు గారు నమస్కారం సార్. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారో విన్నారు కదా. మీరు నోరు తెరిస్తే అన్నీ అబద్ధాలేనంట. అబద్ధాలు చెప్పడంలో మీరు ట్రైనింగ్ తీసుకున్నారంట. మీరేమంటారు? మన రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని అబద్ధాలే మాట్లాడతాడు. అంటే ఆయన చెప్పేవి కూడా అబద్ధాలేనా? కుక్కతోక వంకర అన్నట్టు ప్రతిపక్షంలో అబద్ధాలే, ఇప్పుడు ముఖ్యమంత్రి కదా. ముఖ్యమంత్రిగా ఉంటూ కూడా అన్ని అబద్ధాలే మాట్లాడుతూ వస్తున్నారు. టీఆర్ఎస్ చచ్చిన పాము అన్నారు సార్ సీఎం గారు. మరి సచిన పామే అయితే ఎందుకు కలలు కూడా బీఆర్ఎస్ పార్టీని కలవరిస్తున్నావు? ఏమో సార్, ఆయన భయం అయింది. ఈ చచ్చిన పాము లాంటి చౌకబారు ముచ్చట్లు మాకు చెప్పకు. మరి ఎవరికి చెప్పమంటారు? నీ రాహుల్ గాంధీకి చెప్పుకునేది ఉంటే. ఆయన ఎందుకు వింటారు సార్? రాహుల్ గాంధీకి ఇంకా వేరే పని లేదా ఏందా? ఇవాళ ఏదో సామెత ఉంటే చూడు, భయం లేని కోడట బజార్లో గుడ్డు పెట్టిందట. మీరు కూడా సామెత వదిలేరా? ఎందుకు చెప్పారు సార్ ఇప్పుడు ఆ సామెత? నీ తీరు కూడా గట్లే ఉంది. ఎవరిది? సీఎం దా? ఏం చేశాడు ఆయన? ఈయనట కేసీఆర్ ను ప్రశ్నిస్తారట. ఏంది సార్ ప్రశ్నించొద్దా? ప్రశ్నిస్తే మీకేంది సార్ బాధ? రేవంత్ రెడ్డి గారు నాడు బాబు కోసం బ్యాగులు మోసి బ్యాగ్ మ్యాన్ గా పేరు తెచ్చుకున్నావు. మరి నేడు అదే బాబు కోసం బంకచెర్ల కోసం బొంకు మ్యాన్ గా మారిపోయినావు. నువ్వు బొంకుతా ఉన్నావు అన్ని. బొంకు మ్యాన్, లైన్ మ్యాన్ అంటే తెలుసు నాకు. ఈ బొంకు మ్యాన్ అంటే ఏంది సార్? ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సతీ సమేతంగా బెజవాడకు పోయి బజ్జీలు తినొచ్చిండు. బజ్జీలు తినడానికి బెజవాడకి వెళ్ళడం ఎందుకు సార్? హైదరాబాద్ లో ఎక్కడ చూసినా దొరుకుతాయి కదా. అక్కడ సైలెంట్ అయిపోయింది. ఎక్కడ? బజ్జీల బండి దగ్గర బెజవాడ బజ్జీలు తిని గోదావరి బనకచెర్లకు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పచ్చ జెండా ఊపిండు. బజ్జీల కోసంగా బనకచెర్లకి ఓకే చెప్పారా? అంత బాగుంటాయా సార్ బెజవాడ బజ్జీలు? పెట్టు, అసెంబ్లీ పెట్టి నీ బట్టలు ఇప్పుతాం. అవేం మాటలు సార్? మీరేమో బట్టలు ఇప్పుతాం అన్నారు, ఇప్పుడు వాళ్ళు అదే మాట పట్టుకుంటారు. తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్ ఈ రేవంత్ రెడ్డి. మరి ఈ వైరస్ కి టీకా ఏమన్నా ఉందా సార్? ఈ అబద్ధాల వైరస్ కు విరుగుడు బీఆర్ఎస్ అనే టీకా. బీఆర్ఎస్ పని అయిపోయింది అంటున్నారు సార్ ఆయన. రేవంత్ రెడ్డి నువ్వు 20 నెలలైంది వచ్చి ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇచ్చినవా? ఒక్క చెరువు గిట్ట కట్టివా? ఒక్క చెక్ డ్యామ్ కట్టివా? ఒక్క కాలువ దవ్వుతివా? ఆయన వచ్చినప్పటి నుంచి ఏమీ చేయలేదా? ఏం చేసినాడు ఆయన 20 నెలల్లో? 10 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చినాయా రాలేదా? ఏడొచ్చినాయో చూపి, హెలికాప్టర్ నేనే పెడతా పోయిద్దాంపా. చూపిస్తే ఏం చేస్తారు సార్? 10 లక్షలు చూపిస్తే నేను దుంకుతా. మరి చూపించకపోతే నువ్వు దుంకుతావు. మరి మీ ఇద్దరు హెలికాప్టర్ ఎక్కి నువ్వు దూకుతావా నేను దూకాలా అని గొడవ పడుతుంటే ఇది చూసి ఆ పైలట్ ఏందిరా స్వామి ఈ లొల్లి అని ఆయన దూకేస్తాడు సార్ మీ ఇద్దరిని హెలికాప్టర్లో వదిలేసి. ఆ తర్వాత మీ ఇష్టం.